యో హాయ్ గైస్. సో మంచి ఇంట్రెస్టింగ్ మీకు రియాక్షన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో చివరిదాకా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. వీడియో కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో ఇంకా మనం వీడియో టాపిక్లోకి అయితే వెళ్తే, సో ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ పైన, సో ఇతను ఐసో స్పీడ్ అన్నమాట. సో ఇతను గేమ్ ప్లేస్ ఆడుతూ ఉంటాడు. తర్వాత ఐఆర్ఎల్ అయితే చేస్తుంటాడు. ఐఆర్ఎల్ అంటే ఇప్పుడు ఇన్ రియల్ లైఫ్ లైవ్ అనమాట. సో ఐఆర్ఎల్ చేస్తూ ఉంటాడు. డిఫరెంట్ కంట్రీస్కి కూడా వెళ్తూ ఉంటాడు. సో ఇక్కడ అతను నోర్వేకి అయితే వచ్చాడనమాట. నోర్వేకి వచ్చిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ అయితే అతన్ని లైవ్ చూస్తున్నాడు కదా. సో లైవ్ చేసేటప్పుడు అతని లొకేషన్ అయితే తెలుస్తుంది ఫ్యాన్స్కి, అంటే ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. సో వాళ్ళంతా అతను ఉన్న చోటుకి వచ్చేసి అతని మీద అటాక్ అయితే చేస్తారన్నమాట. సో కొట్టడము, గిచ్చడము, గిల్లడము, జుట్టు పెరగడం ఇన్ని చేస్తారు. సో దెబ్బకి అతనికి కొంచెం కాలు బెసకడం కానీ, మొహం మీద దెబ్బలు తగలడం ఇట్లాంటివన్నీ జరిగాయి. సో ఎంత టాక్సిక్ ఫ్యాన్స్ అంటే, సో అతని జుట్టు కూడా పీకేసి ఈబేలో అయితే సేల్ చేయడం మొదలుపెట్టారన్నమాట. సో $1,200 ఐసో స్పీడ్ జుట్టు ఇది, ఎవరు కావాలంటే కొనుక్కోండి అని చెప్పేసి. సో అంత టాక్సిక్ ఫ్యాన్స్ ఇతనికి ఉండేది. చూద్దాం. ఇప్పుడు నేను యాక్టింగ్ వీడియో కదా, ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను, మీరు చూస్తారు. ఇప్పుడు జరిగేదంతా చూస్తారు మీరు. సో ఎందుకు ఇతనికి ఇంత టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇతను టాక్సిక్గా ఉన్నాడు కాబట్టి అతను ఫ్యాన్స్ కూడా టాక్సిక్గానే ఉంటారు. సో ఇతను చేసే టాక్సిసిటీ ఎట్లా అంటే, ఇప్పుడు కుక్కతో స్టన్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, వీడియో చూపిస్తాను చూడండి. It was weird, but even weirder was a guy who called him the N-word. Ronaldo Marcelo, you know? Yes! Nigga! What? Wait. What? సో ఇతను ఇంటరాక్ట్ అవుతుంటాడు. సో దావల్లో కనపడే ఫ్యాన్స్ అంటే అతను లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా కనపడితే వాళ్ళతో ఈ విధంగా ఇంటరాక్ట్ అవుతుంటాడు. సో వాళ్ళు టాక్సిక్ ఫ్యాన్స్ కాబట్టి, అతను టాక్సిక్ కాబట్టి వాళ్ళంతా చెత్తగా, వాళ్ళ కన్వర్సేషన్ కానీ చాలా చెత్తగా ఉంటుంది, అసభ్యకరంగా ఉంటుంది అన్నమాట. సో అతను ఆడవాళ్ళతో ప్రవర్తించే ప్రవర్తన కూడా చాలా అసభ్యకరంగా ఉంటుంది లైవ్ చేసేటప్పుడు. సో అతని టాక్సిక్ ఫ్యాన్స్ భలే ఎంజాయ్ చేస్తారు ఆ టాక్సిసిటీని. సో అదొక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. సో చూడొచ్చు మీరు, రియాక్టింగ్ మీరు చూడొచ్చు మీరు. Just come out your word, man. What? I don't understand. Sorry. Nah, that. Nah, you understand? Quarter of a month. Nah, that. Speaking of which, Speed had strange encounters with Machny gas water that everyone wanted him to try. Mocny-Gaz. Moch niggas. What? What? Oh, bro, what the? It's the best Polish water, Mocny-Gaz. Bro, what is this called? Mocny-Gaz. What the fuck? Excuse me, ma'am. What is this called? Mocny-Gaz. What Speed liked most about Poland was that it was crazy but also listened. This is what I like about Poland. They're crazy, but they're like, they don't do stupid shit. Which led him to hit 26 million subs in Poland, making him say this sentence. Poland is the best country in Europe! After this beautiful moment, he went on dates with some strange situations. Can I say it? Yeah, say it. Nigga. What the? Thank you, bro. What the fuck? Oh! Bark for me. More. But ended his stream from Poland with a lot of views. సో ఇప్పుడు చూసారు కదా. సో అతని ప్రవర్తన చూసారు కదా, ఏ విధంగా అమ్మాయిలతో ప్రవర్తిస్తాడో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తిస్తారో చూసారు కదా. సో అతను అమ్మాయి వచ్చి తన అమ్మాయితో తన్నించుకోవడము, అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని చూస్తూ కుక్కలాగా మరగడము. సో అతను ఫేమస్ అయ్యేది కూడా ఇదే, కుక్కలాగా మరగడం వల్ల ఫేమస్ అయ్యాడు. సో కుక్కలాగా మరుగుతూ ఎగడ్డము, దూకడము, సో అర్ధనగ్నంగా ఉండడం, అంటే సట్ లేకుండా లైవ్ స్ట్రీమ్స్ చేయడము. సో ఇట్లాంటి చాలా చేస్తాడు. అన్నీ అసభ్యకరంగా ఉంటాయి, అతను చేసేటన్నీ చాలా టాక్సిక్గా ఉంటాయి. But Norway was literally something terrible. Just 5 minutes after, though he found another exit, a horde of viewers was already waiting for him, so he couldn't get out, which made him really angry. సో అతను డైరెక్ట్ మెయిన్ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళలేక కుదరకపోవడం వల్ల అతను ఇంకొక షాప్లో బ్యాక్ ఎగ్జిట్ ఏదో ఉంది, దాని ఇంకొక ఎగ్జిట్ చూశాడు. చూసి దాంట్లోంచి బయటికి పోవాలనుకుంటే అనుకునే లోపు అక్కడ కూడా ఫ్యాన్స్ అంతా వచ్చేసి చుట్టుముట్టేస్తున్నారు అనమాట, అతను బయటికి రానికోకుండా. దాంతో అతనికి బాగా మెంటల్ అయిపోయింది. అక్కడ చూడొచ్చు మీరు, కింద చూడొచ్చు. ఇప్పుడు మనకి హీరోస్ ముంబై కానీ ఇట్లా ఢిల్లీలో కానీ హీరోస్ బయటకు వచ్చి ఇట్లా మనకి చెప్తుంటారు కదా, హాయ్ చెప్పడం కానీ, ఏమన్నా వాళ్ళ బర్త్డే రోజు వచ్చి కనపడిపోతుంటారు కదా. సో ఆ విధంగా ఇతను బిల్డింగ్ పైకి ఎక్కాడు. బిల్డింగ్ పైకి ఎక్కి కింద చూడొచ్చు ఎంతమంది జనాలు అక్కడ కింద గుమిగూడిపోయినారో చూడొచ్చు మీరు. సో వాళ్ళైతే ఏకంగా బిల్డింగ్లు కూడా ఎక్కేస్తున్నారు, లోపలికి వచ్చేకి ట్రై చేస్తున్నారు. Bro, this is giving me Netherlands vibes.
To lighten the atmosphere, Speed decided to do his suoi, which unfortunately ended badly as he twisted. ఇది ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. సో అతని కాళ్ళు బిసికిన తర్వాత అతని కార్లోకి తీసుకుపోవాలని బాడీ గేట్ అయితే ఎత్తుకొని తీసుకెళ్ళేటప్పుడు ఏమైందంటే ఈ క్రౌడ్ అంతా ఉంటారు కదా, ఇంకా జనాలు అంతా ఉంటారు కదా. సో ఇంకా నాయలు అయితే ఇంకా అతని పోనీకోకుండా అడ్డుపడేసి ఇంకా ఐసోస్పీని పట్టుకొని పెరకడము, అతని జుట్టు పెరకడము, అతనికి స్క్రాచెస్ అంటే బరకడము ఇట్లాంటివన్నీ చేశారు, కొరకడము ఇట్లాంటివన్నీ చేశారు. ఒక ఏదో జాంబీస్ లాగా చేస్తారన్నమాట. చూడొచ్చు మీరు ఎంత టాక్సిక్గా ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్. చూడొచ్చు, మీరు చూపిస్తాను చూడండి. Speed finally drove away, and Speed's cameraman was left alone. It all ended with Speed saying it was the worst day of his life and that he would never return there. This is the worst day of my life, y'all. I broke my foot. As you సో అతను కార్లోకి అయితే సక్సెస్ఫుల్గా ఎక్కేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో అతను చెప్తున్నాడు అనమాట, దిస్ ఈజ్ ది వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని చెప్పేసి. అంటే ఈరోజు చాలా దరిద్రమైన రోజు నా జీవితంలో అనేసి చెప్తున్నాడు. see my ankles, my hair. సో అది చూపిస్తున్నాడు. చూడొచ్చు, నా జుట్టు ఎవడు పెరిగేసినాడు, నా జుట్టు అంతా పెరిగి పడేసినాడు చూడొచ్చు మీరు అని చెప్పేసి చూపిస్తున్నాడు. Oh, they threw water at me. Norway, I don't think I would be back. If you think Speed should give Norway a second chance, సో చెప్తున్నాడు అన్నమాట అతను, నార్వేకి ఇంకా నేను నా జీవితంలో అయితే ఇక్కడ నార్వేకి అయితే రాను ఇంకా, సో ఇంక వెళ్ళిపోతున్నాను నార్వే నుంచి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే అతను నార్వేకి వచ్చి ఐఆర్ఆల్ చేసినప్పుడు అన్నమాట. ఐఆర్ఆల్ చేసినప్పుడు జరిగింది ఇది, అంటే ఇన్ రియల్ లైఫ్ లైవ్ చేసినప్పుడు జరిగింది నార్వేకి వచ్చినప్పుడు. సో ఇది అతను ఎదుర్కొన్న అదంతా ఇక్కడ నార్వేలో ఎదుర్కొన్నాడు. అతను చాలా చోట్ల స్ట్రీమ్ అయితే చేస్తారన్నమాట. జపాన్లో చేశాడు, అమెరికాలో చేశాడు, చైనాలో చేస్తాడు, ఇంకా చాలా దేశాల్లో అయితే లైవ్ స్ట్రీమ్ చేస్తాడు అతను. అంటే ఐఆర్ఆల్ చేశాడు, ఇన్ రియల్ లైఫ్ లైవ్ అయితే చేశాడు, ఇన్ రియల్ లైఫ్ లైవ్ అయితే చేస్తాడు. చాలా కంట్రీలో చేస్తాడు, కానీ ఎప్పుడు ఇతనికి ఈ విధంగా అయితే కాలేదు. ఎంత టాక్సిక్గా ఉన్నా కానీ నార్వేలో మాత్రం ఎరగది చేసినారు. అతను టాక్సిక్ ఫ్యాన్స్ అంతా నార్వేలోనే ఉన్నట్టున్నారు. పాపం అసలు గ్యాప్ లేదు, సాగుగొట్టారు అందరూ అతన్ని కలిసి. సో ఇదే గాయస్, మీకు వీడియో ఎంటర్టైనింగ్గా అనిపించింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాం, మంచి ఇన్ఫర్మేషన్ మీకు. సో మీకు ఈ వీడియోగా నచ్చితే మర్చిపోకుండా వీడియోకి 10 likes టార్గెట్ చేస్తాం కదా. 10 likes వచ్చేయాలి వీడియోకి. మీరు కొట్టగలరు, మీరు చేయగలరు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా లైక్ కొట్టమని చెప్పండి. సో 10 likes అంతసేపు వచ్చేస్తాయి. సో గాయస్, మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి, ఫ్రీయే కదా. సో ఫ్రీగా కూడా మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా? సో సపోర్ట్ చేయండి గైస్, మంచి కంటెంట్ మీకు ఎప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను. సో ఓకే గైస్, బై గైస్, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టాటా, సీ యూ.